వదిని కనిపించకుండా పోయి అప్పుడే 2 రోజులైంది. ఎంత వెతికినా ఆచూకీ దొరకడం లేదు. ఎలా ఉందో ఏమో. వదిన కోడలిగా అడుగుపెట్టాక మనం గాని వదిన గాని ఒకరికొకరం చూడకుండా ఎప్పుడూ లేంరా. వదిన ఆచూకీ ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. నాకైతే ఆ రాజశేఖర్ గాడే కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎక్కడ దాచాడో ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. ఇలా కూర్చొని ఎంతసేపని బాధపడతారు? అక్క కోసం మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంతకన్నా చేసేదేముంది? రండి, భోంచేయండి. వదిన కనిపించట్లేదని ఆందోళనతో ఉన్న మాకు తిండెలా సహిస్తుంది? మాకొద్దు. ఎప్పుడూ ఆప్యాయంగా వడ్డించే వదిన లేదని తలుచుకుంటుంటే మా గుండె తరుక్కుపోతుంది. పెద్దొదిన తిరిగి వస్తే తప్ప మాకు తిండెక్కదు. ఇది మరీ బాగుంది. అక్క కోసం మీరు కడుపు మార్చుకుంటే మీకేదైనా అయితే మా పరిస్థితి ఏంటి? మా క్షేమం గురించి మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? మా చావు దాకా వస్తే కూడా తాళిని ఎగతాళి చేసిన మీరు మా మేలు గురించి ఆలోచిస్తున్నారా? సరస్వతి, తింటే తింటారు, పస్తులుంటే ఉంటారు. వీళ్ళని మార్చడం మన వల్ల కాదు గాని మనం వెళ్దాం పద. మీ మార్పు గురించి కూడా మేము అదే అనుకుంటున్నాం. బుజ్జడా, నువ్వైనా తిన్నికిరా. నువ్వు అసలుకే ఆకలికి తట్టుకోలేవు. నాకు తినాలని లేదు చిట్టి. అయినా పెద్దొద్దిని ఏమైందనే బాధలో నాకు ఆకలిగా లేదు. నువ్వెళ్ళి తిను. అది కాదు బుజ్జోడా. వెళ్ళమంటున్నాను కదా. పదండ్రా, భోంచేద్దురు కానీ. వద్దన్నయ్య. మీ వదిన లేదన్న మీ బాధను అర్థం చేసుకోగలనా? కానీ రేపు సీత తిరిగొచ్చిన తర్వాత నా బిడ్డలకి మీరెందుకంటే దగ్గరుండి తినిపించలేదు నన్ను నిలదీస్తే నా దగ్గర సమాధానం ఏది? నా కోసమో మీకోసమో కాకపోయినా కనీసం మీ వదిన కోసమైనా కొంచెం తినండిరా. మీకేరా చెప్పేది? రమ్మని చెప్పానా? మారుతి, భోజనం రెడీ చేయి. మీరు కూడా కూర్చోండి అయ్య గారు, నేను వడ్డిస్తాను కదా. అవునన్నయ్య, నువ్వు కూడా కూర్చో. పర్లేదులేరా, మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఏదో మాకు సర్ది చెప్పి తినిపించాలని చూస్తున్నావు గాని వదిన గురించి బాధలో నువ్వేం తినవు. అనయ్య, నువ్వు కూడా మాతోనే తినన్నయ్య. ప్లీజ్ అనయ్య. అవునయ్య గారు, కూర్చోండి. కూర్చో అన్నయ్య. కూర్చో అన్నయ్య, కూర్చో.
నువ్వు లేని రోజు నాకు ఎదురైతే, పట్టుకున్న వేలు నన్ను వదిలేస్తే, ఏమవాలో చెప్పలేదు ఏమమ్మా, ముందుగానే నేర్పలేదెలాగమ్మా. నువ్వే తినిపించక మెతుకే దిగదే, నీ నవ్వే కనిపించక పగలు రేయి దిగులే. వదిన్ని తీసుకెళ్లిన వాడి పీక మీద కాలేసి తొక్కితే గాని అన్నం నా గొంతులో దిగేలా లేదు. నాకు కూడా అలాగే ఉందన్నయ్య. అయ్యగారు, మీరు 2 ముద్దలు తినండి. తమ్ముళ్ళు తినడం లేదని ఏదో సర్ది చెప్పాను కానీ నాకు మాత్రం ఎలా తినబుద్ధిస్తుంది మారుతి. అక్క ఏమైందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇలా ఎన్నాళ్ళని మీరందరూ తిండి మానేసి కూర్చుంటారు? కనిపించకుండా పోయింది మీరు కాదుగా, దరిద్రం వదిలింది అని కూర్చుని కడుపు నిండా మెక్కడానికి. తల్లి లాంటి మా వదిన అవును, వదిన మీద ఉండే ప్రేమ మీకు పెళ్ళాల మీద ఎప్పుడు ఏడ్చి చచ్చింది? అయినా అక్క ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడుతుంది. ఇలా ప్రాణాల మీదకి వచ్చేదాకా చేసుకుని అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. రే శ్రవణ్, మీరెన్ని మాటలన్నా మీరు బాగుండాలనే సీత చూసింది. తను కనపడకపోతే మీరు బాధపడకపోయినా పర్వాలేదు. ఇలా మాట్లాడటం మానేయండి. ఆవిడ గారినంటే ఒక్కొక్కరికి భలే పౌరుషాలు పొడుచుకొస్తున్నాయి. అమ్మగారు అందరినీ ప్రేమతో చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ అంత అభిమానం. అమ్మగారు ఎలాంటి వాళ్ళో అందరూ తెలుసుకున్నారు. మీరు కూడా తెలుసుకోండమ్మా. ఈ ఇల్లు బృందావనంలా ఉంటుంది. మారుతి కూడా మనకి నీతులు చెప్పేవాడే. ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా? చూడలేదు.
ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా? లేదు సార్, చూడలేదు. కానిస్టేబుల్, డిక్కీ చెక్ చేయి. అన్నా, పోలీసులు వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నారన్నా. షిట్. ఒక పంచే, సీతను డిక్కీలో పడుకోబెట్టేసి. వద్దన్నా, డిక్కీలో కూడా చెక్ చేస్తే దొరికిపోతాం. ఏం కాదురా, చెప్పించే. రేయ్, సీతను డిక్కీలో పడుకోబెట్టండి రా. ఈ ఫోటోలో ఉన్నామని ఎక్కడైనా చూసారా? చూడలేదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ పక్కన కొండపల్లికి వెళ్తున్నాం. వీళ్ళంతా ఎవరు? సార్, వీళ్ళ నా ఫ్రెండ్స్. కొండపల్లి ఎందుకు వెళ్తున్నారు? మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాం. మీ వాలకాలు, మీ ప్రవర్తన చూస్తుంటే పెళ్లికి వెళ్తున్నట్టు లేదు. కిడ్నాప్ కోసం మర్డర్ చేయడానికి వెళ్తున్నట్టు ఉంది. డిక్కీ ఓపెన్ చేయండి, చెక్ చేయాలి. కానిస్టేబుల్, డిక్కీ ఓపెన్ చేయి. సార్, డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయండి.
ఏయ్ కాసేపు ఆగలేవా? లోపల పేషెంట్ ఉన్నాడు సార్, అర్జెంటుగా విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏ నగేష్, వెళ్ళి వెహికల్ డిక్కీ చెక్ చేయి. అలాగే సార్. ఏమయ్యా, పేషెంట్ని అంబులెన్స్లో పంపించవచ్చు కదా? సార్ టైంకి అంబులెన్స్ దొరకలేదు సార్, అందుకే ఈ బండిలో తీసుకెళ్తున్నాను. సరే సరే. ఏ నగేష్, ఆ వెహికల్ పంపించే. వెళ్ళండి అయ్యా. అన్నా ఏమైందన్నా? టైర్ పంక్చర్ అయినట్టుందిరా, దిగి చూడు. అవునన్నా, టైర్ పంచర్ అయింది. షిట్. చెక్ పోస్ట్ దగ్గర పంచర్ అవ్వాలా? దరిద్రం కాకపోతే. తొందరగా మార్చరా టైరు. రే వెళ్ళి తీసుకురాపో, తీసుకురా. రే త్వరగా మార్చండి రా.